నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని ఛాలెంజ్ చేశారు. సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డి గుజరాత్ మోదీకి గులాంగిరి చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హతే లేదని కామెంట్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ తొలి వార్షికోత్సవం సందర్భంగా వరంగల్లో జరిగిన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలోని ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వరంగల్లో విజయోత్సవ సభ సందర్భంగా ఈ నగరానికి 6,000 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. వరంగల్ సహా మరో 4 ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మిస్తామని, దీంతో పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని రేవంత్ చెప్పారు. వరంగల్ నగరం అభివృద్ధి చెందితే ఉత్తర తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందుతుందని, ఈ పనులకు ఎవరైనా అడ్డుపడాలని చూస్తే ఊచలు లెక్కబెట్టిస్తానని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళ కట్టెబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపద పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు. ఏమి చేసినా ఓ రోజు ఎనుకో ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్లో నదుల ప్రక్షాళనకు మద్దతిస్తున్న కిషన్ రెడ్డి ఇక్కడ మూసే అభివృద్ధి చేస్తానంటే అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి గులాంగిరి చేస్తున్న కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు రేవంత్ రెడ్డి. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సపోర్ట్ కొడుతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా, గుజరాత్ గులాంవా, ఎందుకు అడ్డం పడుతున్నావని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రానియనని సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి. రా అసెంబ్లీకి, మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు, తొక్కుకుంటొచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటొచ్చిన గుర్తు పెట్టుకో, రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా, తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి నగరంలోని కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కాళోజీ జీవిత చరిత్రపై తీసిన డాక్యుమెంటరీని మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం వర్చువల్ పద్ధతిలో వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం డిజిటల్ పద్ధతిలో వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.